గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ఈరోజు చూసినట్లయితే సెన్సెక్స్ వచ్చేసి మనకి 1.53% అప్తో 75,301. సో ఈరోజు మనకు వచ్చేసి నియర్ అబౌట్ 4.5 lakh crore సర్జ్ అనేది జరిగింది మన మార్కెట్లో. అండ్ నిఫ్టీ వచ్చినట్లయితే 1.45% అప్తో 22,834, 325 పాయింట్స్ పెరగడం చూస్తున్నాము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగిందండి. సో ఓవరాల్గా 1.5%, మోర్ దెన్ 1.5% మనకి సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మనకి ఈవెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ మంచిగా అయితే పర్ఫామ్ చేసినాయి, అవుట్ పర్ఫామ్ చేసినాయి. దీనికి గల కారణం ఏందనేది ఒకసారి చూద్దాం. సో నెంబర్ ఆఫ్ రీజన్స్. వన్స్ మార్కెట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ, మేజర్ పాజిటివ్ అయినా మేజర్ నెగిటివ్ అయినా మనకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో ఈ రోజు గల కారణాలు ఏందనేది కొన్ని ఇక్కడ మనం లిస్ట్ డౌన్ చేస్తాము. సో మనకు వచ్చేసి ఈరోజు నియర్ అబౌట్ 1,131 పాయింట్స్ పెరిగింది. దీని గల కారణం ఏందనేది మనం ఇక్కడ క్లియర్ సినాప్సిస్లో మనం ఇక్కడ చూడొచ్చండి. with the Sensex closing and Nifty driven by financials, metals, auto sectors. So factors ఏమని చెప్తున్నాడు, స్ట్రాంగ్ గ్లోబల్ క్యూస్, చైనా స్టిమ్యులస్ మెజర్స్ అంటే చైనాస్ ప్యాకేజ్ రిలీజ్ చేస్తున్నారు చూస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి యూఎస్ డాలర్ వీక్ మనకు వచ్చేసి మనకి ఇండియన్ రూపీతో పోలిస్తే యూఎస్ డాలర్ కూడా బలహీనపడింది అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక స్టడీ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉండొచ్చు ఫ్రమ్ ఎక్కడెక్కడ మనకు వచ్చేసి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కానించి, బ్యాంక్ ఆఫ్ జపాన్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి. సో మనకు వచ్చేసి రేట్స్ అనేది ఒక స్టడీ రేట్స్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ ఉండొచ్చు. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అంత పెంచకపోవచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఈరోజు బీఎస్సీలో చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో 4.03 lakh crore అనేది ఈరోజు గెయిన్ అవడం జరిగింది. ఓకే, ఓవరాల్ మనకి సెన్సెక్స్ వచ్చేసి 397.20 lakh crores అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాము. సో దానికి గల కారణం కూడా మనం కొన్ని డిస్కస్ చేసాం. కాంబినేషన్ ఆఫ్ గ్లోబల్ క్యూస్, డొమెస్టిక్ టైల్వెన్స్ అండ్ టెక్నికల్ రెసిలియన్స్ అండ్ ఫ్యూయల్డ్ ఆప్టిమిజం. సో టెక్నికల్ సపోర్ట్ లెవెల్ మనకు వచ్చేసి టెక్నికల్గా కూడా కొన్ని సపోర్ట్ లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏదేమైనా మనం యొక్క లెవెల్స్ మేజర్గా మనకు వచ్చేసి బ్యాక్ బోన్ వచ్చేసి మన ఆప్షన్ చైన్ డేటా అండి. సో మనకి 22,850 లెవెల్స్ దగ్గర ఉంది. మన కాల్స్ చూసినట్లయితే సో 22,850 లెవెల్స్ 86,626 దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి 23,000 రౌండ్ ఫిగర్ అండి, 1.78 lakhs ఉంది. ఓకే, అండ్ 27,700 దగ్గర 1.14 ఉంది. 22,700 దగ్గర 1.14, 22,600 దగ్గర 1.40 అన్నట్లు మనం చూస్తున్నాము. సో కొంత మనకి అప్ సైడ్ స్వింగ్ కంటే డౌన్ సైడ్, అప్ సైడ్ ఆల్మోస్ట్ మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. రేపు ఏదేమైనా ఒకసారి మన చార్ట్స్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకు వచ్చేసి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, మనకు అప్ సైడ్ బ్రేక్ అయింది. కాకపోతే మనకి వన్స్ అప్ సైడ్ బ్రేక్ అయిన కాడి నుంచి అగైన్ మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం మనకి వెళ్తూ వచ్చింది. సో అప్ సైడ్ మూమెంటం అనేది వెళ్తూ వచ్చింది. అండ్ రేపు మనకి ఎంతవాడికి ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి లెవెల్స్ చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈఎంఏ ప్యాటర్న్ అనేది మనకి అప్ స్వింగ్ గానే కనిపిస్తుంది. ఈవెన్ మనకి అప్ స్వింగ్ గానే కనిపిస్తుంది. లాస్ట్ 14 మనకు వచ్చేసి లాస్ట్ 4-5 మనకు వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే లాస్ట్ 5-15 మినిట్స్ క్యాండిల్ మనకు వచ్చేసి కంప్లీట్ అప్ సైడ్ మూమెంటమే మనకు కనిపిస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ వచ్చేసి నాకు ఈ లెవెల్స్ మనకు సో ఒకవేళ మనకి ఇది వచ్చేసి మనకి ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది, సో మనకి ఇలా వచ్చేసి కొంత మూమెంటం, కొంత పాజిటివ్ అయిన తర్వాత మనకి ఇలా డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దెన్ నేను సెల్లింగ్ సైడ్ కొంటానికి చూస్తాను. కాకపోతే నాకు మార్నింగ్ అవర్స్లో నాకు ఈ 23,000 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు 23,000 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు రేపు టచ్ అయ్యే స్కోప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో 23,000 రౌండ్ ఫిగర్ టచ్ అయిన తర్వాత మనకి డౌన్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది నాకు రేపు. సో నాకు రేపు 23,000 టచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నాకు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. లేదు నాకు డౌన్ఫాల్ అయితే మాత్రం నేను డౌన్ఫాల్ ఎప్పుడు నేను క్యారీ చేస్తాను అంటే మాత్రం డౌన్ఫాల్ నాకు వచ్చేసి ఈ 22,800. సో 22,800 ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతుందో, 22,800 ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతుందో అప్పుడు నేను మెజారిటీగా సెల్లింగ్ సైడ్ చూస్తాను. ఒకసారి ఆప్షన్ చేంజ్ చూద్దాము. 22,800 మనకి 89,095 అనేది బిల్డ్ అయింది. సో 22,700 మనకి 22,800 డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి 22,600 లెవెల్స్ దాకా. సో డౌన్ఫాల్ కూడా అంతే ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో 22,800 బ్రేక్ అయితే మాత్రం అప్పుడు మీరు డైరెక్ట్ పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. లేదు మీరు వచ్చేసి
22,850 వన్స్ బ్రేక్ అయితే మాత్రం మనకు వచ్చేసి అంటే ఇమీడియట్గా 22,850 లెవెల్స్ చాలా ఇమీడియట్గానే ఉన్నాయి. మనకు 23,000 అయితే రేపు టచ్ అయ్యి దాని తర్వాత మనకి సెల్లింగ్ సైడ్ ఉండే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, సెల్లింగ్ సైడ్ ఉండే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో నేను మోస్ట్లీ రేపు వచ్చేసి ఈ లెవెల్స్, సో 22,000 మనకు వచ్చేసి 22,744, 22,787. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో 22,787 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు వచ్చేసి నాకు ఈ యొక్క సెల్లింగ్ ప్రెషర్ అయితే కనబడే స్కోప్ అయితే ఉందో డౌన్ సైడ్. అప్ సైడ్ అయితే మాత్రం నేను ఇమీడియట్గా 850 లెవెల్స్ దగ్గర బయింగ్ సైడ్కి వెళ్ళిపోతాను విత్ 150 పాయింట్స్ అప్. ఓకే, సో ఇమీడియట్గా నేను వెళ్తాను విత్ స్మాల్ స్టాప్ లాస్తో, అది మీరు ఒకసారి చూడాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు చాలా మనకి ఈజీ రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్ అయితే ఇచ్చిందండి. ఈజీ రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్ అయితే ఇచ్చింది. సో వన్స్ అప్ స్వింగ్ అయిన తర్వాత సో మనకి హ్యామర్ అనేది స్ట్రాంగ్ హ్యామర్ అప్ సైడ్కి మనకి బ్రేక్ అయితే చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక వీ షేప్ అనుకున్నట్లయితే అగైన్ ఇక్కడ వచ్చేసి వీ షేప్ అనేది బ్రేక్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మనకి వీ షేప్ అనేది బ్రేక్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ కూడా మనకి సెకండ్ ఎంట్రీ అనేది ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. ఇక్కడ కూడా సెకండ్ ఎంట్రీ అనేది చూస్తున్నాము. ఏదేమైనా మనకు వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు అంటే ఇది ఈఎంఏ ప్యాటర్న్ మనకి బ్రేక్ అయ్యే స్కోప్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకసారి మనం వచ్చేసి ఇది మనము ఇక్కడ వచ్చేసి నేను రేపు వచ్చేసి నాకు 49,383 కనబడుతుంది కదా. ఈ 49,500 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో, నాకు 49,000 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో అప్పుడే నేను బయింగ్ సైడ్కి వెళ్తానండి విత్ 50,000 మనకు వచ్చేసి మనకి టార్గెట్తో. అండ్ నేను డౌన్ సైడ్ అయితే నాకు 49,200 డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అయితే అప్పుడే నేను, సో ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, నేను 49,200 డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. 49,500 అప్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఓకే, కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ 100 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ అయితే తీసుకున్నాం. విత్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే తీసుకున్నాము. అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. సో కొన్ని స్టాక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఒకటి ఏంటంటే మేజర్గా సో ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనం వచ్చేసి ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. డే క్యాండిల్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ సో 1400 ఆల్ టైమ్ హైస్ నాకు వచ్చేసి 1400గా కనిపిస్తుంది. మనకి ఆల్మోస్ట్ 1360 ఆల్ టైమ్ హై వచ్చేసి 1360 కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మనకి ఐసిఐసిఐ బ్యాంకు చాలా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా బుల్లిష్గానే ఉంది. సో రేపు వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై అయితే టచ్ అయ్యే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది ఐసిఐసిఐ బ్యాంకు. సో రేపైతే నేను కొంత బుల్లిష్ మూమెంట్లో ఉంటున్నాను. అండ్ నేను వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 1303 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీనిలో బయింగ్ సైడ్ వెళ్ళండి. ఈ కేఎన్ఆర్ వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకంటే కేఎన్ఆర్ చూసినట్లయితే ఆల్ టైమ్ హైస్ 361, ఆల్ టైమ్ హైస్ వచ్చేసి మనకి 416 నుంచి ప్రస్తుతం చాలా లోవర్ లెవెల్స్ 206, 203 దగ్గర చాలా స్ట్రాంగ్గా మనకు వచ్చేసి సపోర్ట్. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ సపోర్ట్ 1, 2, 3. సో స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి ఇది వచ్చేసి మనకు 1, 2, 3 స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి మనకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో నేను వేరే వాటితో పోలిస్తే దీన్ని వచ్చేసి నేను రికమెండ్ చేస్తున్నాను. ఇది చాలా గ్యాప్ ఉంది నియర్ అబౌట్ 1 టైం. సో 1:1 మనకి జస్ట్ అంటే మీరు వచ్చేసి 203.30 మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పింక్ చేశాను. 203.30 స్టాప్ లాస్తో అంటే జస్ట్ మీరు 10 పాయింట్స్ స్టాప్ లాస్తో నియర్ అబౌట్ 200 పాయింట్స్ అప్ స్వింగ్ అయితే ఉంది. ఓకే, 10 పాయింట్స్ స్టాప్ లాస్తో అంటే 1:20 నాకు ఎక్కడ కనిపిస్తుంది. అట్లీస్ట్ 1:5 వచ్చిన వెల్ అండ్ గుడ్ అండి. మీరైతే దీనిలో అయితే ఎంటర్ అవ్వండి విత్ 203 పాయింట్స్ స్టాప్ లాస్తో. ఓకే, నెక్స్ట్ ఈ లాయిడ్స్ మనం వచ్చేసి లాయిడ్స్ ఇంజనీరింగ్ నేను రికమెండ్ చేస్తున్నాను. సో మంచి హైస్ నుంచి దగ్గర 95 నుంచి మంచి ఫాల్ అయితే కనబడింది. ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది. మీరు వచ్చేసి 52, సో 51, 52 స్టాప్ లాస్ తీసుకొని దీనిలో కూడా బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వండి. ఏదైనా మీకు స్టాక్స్ కనుక మనము అనాలిసిస్ చేయాలంటే ఒకసారి మన యొక్క కామెంట్ గ్రూప్లో పింక్ చేయండి. నేను వచ్చేసి దాని మీద మీకు డీటెయిల్ అనాలిసిస్ చేసి మీకు పంపిస్తాను. బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చు అనేది. సో గోల్డ్ వచ్చేసి మనకి బాగా పెరుగుతుంది. ఇంకా పెరగచ్చా అని అంటే కొంత మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ గోల్డ్ మార్కెట్ ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ గోల్డ్ మార్కెట్ ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈక్విటీ మార్కెట్ పెరుగుతూ ఉందో గోల్డ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ మంచి అప్ స్వింగ్లో ఉంది కాబట్టి మీరు ఒకవేళ గోల్డ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఒక 50% దాకా గోల్డ్ బీసీ ఏదైతే ఉందో 50% దాకా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మళ్ళీ ఒక 3-4 రూపీస్ కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాం. ఓకే,
సో 3-4 రూపీస్ గోల్డ్ బీస్లో ఎంటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాం. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇక్కడ చూడాలి గోల్డ్ బీస్ అనేది. సో ఇది నేను డిస్కస్ చేస్తున్నాను. మన 72 రూపీస్ దగ్గర కూడా చెప్పాము, 74 అయింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ రోజు వచ్చేసి మనకు చూడండి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.